ఛత్తీస్గఢ్లో జరిగిన మేజర్ ఎన్కౌంటర్ తర్వాత భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్కి టీవీ9 చేరుకునే ప్రయత్నం చేసింది. దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం నుంచి కూడా కూంబింగ్ జరుగుతుంది. కాంకేర్ జిల్లాకు సంబంధించినటువంటి స్పెషల్ ఫోర్స్ అంతా కూడా ఈ ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ ఎన్కౌంటర్ ప్లేస్లో ఇంకా మావోయిస్టులు ఎవరైనా మీరున్నారన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మొత్తం అంతా కూడా మొత్తం ఈ ఏరియాని అంతా కూడా జల్లెడపడుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు కాంకేర్కి సంబంధించినటువంటి ఛత్తీస్గఢ్ భద్రతా దళాలంతా కూడా అడవిని జల్లెడ పడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. వీళ్ళంతా కూడా స్పెషల్ టీమ్స్ ఈ ఛత్తీస్గఢ్ సంబంధించి కాంకేర్ జిల్లా ఎస్పీ కళ్యాణ్ నేతృత్వంలో నడుస్తున్నటువంటి స్పెషల్ ఫోర్సెస్ అన్నీ కూడా ఇంకా ఏవైతే కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. దాదాపు 29 మంది మావోయిస్టులు మరణించిన తర్వాత ఇంకా ఎవరైతే కొంతమంది ఇంకా ఈ ఏరియాలో కావచ్చు, ఈ ప్రాంతంలో మిగిలినటువంటి మావోయిస్టులు కావచ్చు, వాళ్ళ కోసం ఇంకా వేట కొనసాగుతున్నటువంటి విషయాలు అయితే చూడవచ్చు మనం. దాదాపుగా ఎక్కడైతే ఈ ఎన్కౌంటర్ జరిగిందో అబూజ్మడ్కి సంబంధించి దాదాపు చోటే భైటియా అనే ఒక అడవి ప్రాంతం ఇది. ఈ చోటే భైటియా అడవి ప్రాంతాన్ని దాదాపుగా కొంత దూరం పాటు నడిచి వెళ్తే తప్ప ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్కి వెళ్ళడం చాలా కష్టమవుతుంది. ఇదంతా కూడా చిన్న రివర్, ఇప్పుడు వాటర్ లేకపోవడం వల్ల ఈ నదంతా కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడంతా కూడా ఈ ఏరియా నుంచే అంతా కూడా ఒకసారిగా ఏవైతే ఈ రివర్ దాటి కొండపైకి వెళ్తేనే కంప్లీట్గా ఈ ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్కి మనం చేరాల్సి ఉంటుంది. సరిగ్గా కాంకేర్ జిల్లా చోటే భైటియా ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నారన్న సమాచారంతో ఒక్కసారిగా వీళ్ళు చేసినటువంటి ఆపరేషన్లో భాగంగా 29 మంది మావోయిస్టులు అయితే చనిపోయారు. కాంకేర్ ఎస్పీ ఐకే ఎలిసెలా కళ్యాణ్ నేతృత్వంలో జరిగిన ఈ ఆపరేషన్ అయితే ఉందో ఈ ఆపరేషన్లో ఈ అడవి రీచ్ అవ్వాలంటే ఈ నదినంతా కూడా ఈ వాటర్ లేకుండా అయితే నది ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఈ నదినంతా కూడా దాటాల్సి ఉంటుంది. ఈ నదిని దాటి కొండపైకి వెళ్తేనే అక్కడ జరిగినటువంటి ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్ అయితే ఉందో ఆ ప్లేస్ని మనం రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. చూడవచ్చు పూర్తిగా నది ఎండిపోయింది, వాటర్ కూడా లేదు. అయితే మావోయిస్టులు ఉన్నటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు దాదాపు 70 మందికి పైగా ఈ రేపు జరగబోతున్న ఎన్నికలను అడ్డుకోవడం కోసం హింసాత్మక కార్యక్రమాలు చేయాలనుకున్నటువంటి మావోయిస్టుల కదలికలను పసిగట్టినటువంటి ఛత్తీస్గఢ్ పోలీసుల బృందం అంతా కూడా ఈ సెర్చ్ ఆపరేషన్లో పాల్గొని బీఎస్ఎఫ్ ఛత్తీస్గఢ్తో పాటుగా కాంకేర్ జిల్లా ఛత్తీస్గఢ్ స్పెషల్ ఫోర్సెస్ ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. దాదాపు నదులు దాటి మనం ఇంకా ముందుకు వెళ్తున్నాం. చూడొచ్చు ఈ నదంతా కూడా ఎండిపోయింది. ఇది దాటి దాదాపు 18 కిలోమీటర్ల అప్ వెళ్తే ఈ కొండ చోటే భైటారియా ప్రాంతం వస్తుంది. ఆ చోటే భైటారియా ప్రాంతానికి రీచ్ అయితే అసలు ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో ఏ రకంగా ఉంది, ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయనేది టీవీ9 మీకు చూపెట్టే ప్రయత్నం అయితే చేసింది. రెండో రోజు జరుగుతున్న కూంబింగ్కి సంబంధించి దృశ్యాలు చూస్తున్నాం. కూంబింగ్ కొనసాగుతుంది. ఎక్కడ మావోయిస్టులకు సంబంధించినటువంటి కదలికలు కావచ్చు, లేకపోతే ఎన్కౌంటర్ జరిగిన తర్వాత మిగిలిపోయినటువంటి ఆనవాళ్ళు ఏవైతే ఉంటాయో ఆనవాళ్ళన్నిటి కూడా పసిగట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ చాలా వరకు బ్యాగులు కావచ్చు, కొంత ఈ సామాగ్రి అయితే ఇంకా ఇక్కడ మిగిలి ఉందో వాటన్నింటినీ కూడా చూసే ప్రయత్నం అయితే ఛత్తీస్గఢ్ ఫోర్సెస్ చేస్తున్నాయి. ఇంకా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. దాదాపు 18 కిలోమీటర్లు అప్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా మరికొంత ప్రయాణం ఈ నది గుంట ప్రయాణం చేసిన తర్వాతనే, వాటర్ లేవు ఈ నది గుంట, ఏ వాటర్ లేకుండా నదిని పూర్తిగా దాటిన తర్వాతనే కొండపైకి వెళ్తేనే అక్కడ ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్లో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయనేది కొంత చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్కి చేర్చడం కోసం దాదాపు 200 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం, ఆ తర్వాత 18 కిలోమీటర్ల నడక ప్రయాణం తర్వాత ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్కి మనం చేరుకుంటున్నాం. కాంకేర్ నారాయణపూర్ సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్ అబూజ్మడ్కి సంబంధించి మావోయిస్టులకు సంబంధించినటువంటి కంచుకోట, కనీసం పోలీసుల బూట్ల చప్పులు కూడా ఎప్పుడు కూడా వినపడని ప్లేస్ అది. అట్లాంటి ప్లేస్లో కాంకేర్ ఛత్తీస్గఢ్ పోలీసులు చేసిన ఎన్కౌంటర్లో 29 మంది చనిపోయారు. ప్రస్తుతం ఆ సంఘటనా స్థలం ఎక్కడైతే జరిగిందో చోటే భైటారియా ప్రాంతానికి సంబంధించినటువంటి అడవి ప్రాంతానికి మనం చేరుకున్నాం. చూడొచ్చు దాదాపు రివర్ దాటిన తర్వాత ఈ కొండ ప్రాంతం నుంచి, ఈ కొండ ప్రాంతం దాదాపుగా కొన్ని కిలోమీటర్ల పాటు నడిచిన తర్వాత ఆ స్పాట్కి మనం చేరుకుంటున్నాం. ఆ స్పాట్కి చేరడం కోసం దాదాపు 18 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి వచ్చింది. దాంట్లో భాగంగా చూడొచ్చు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఎక్కడైతే ఆ మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్ జరిగిన ప్లేస్కి ఇప్పుడు మనం చేరుకునే ప్రయత్నం చేస్తున్నాం. దాదాపుగా
18 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత ఈ ఎన్కౌంటర్ ప్లేస్కి మనం చేరబోతున్నాం. ఎందుకంటే దాదాపు కాంకేర్ జిల్లా నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం అంతా కూడా ఉంది. ఈ ప్రాంతంలోనే మావోయిస్టులు తలదాచుకున్నారన్న సమాచారం తెలిసిన తర్వాత ఒక్కసారిగా మొత్తం స్పెషల్ ఫోర్సెస్ అన్నీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఫోకస్ చేసి వీళ్ళపైన అటాక్ చేసి 29 మంది మావోయిస్టులని చంపారు. దీంతో ఛత్తీస్గఢ్లోనే అతిపెద్ద ఎన్కౌంటర్గా ఈ ఎన్కౌంటర్కి పేరు వచ్చింది. చూడొచ్చు మనం ఈ సంఘటనా స్థలానికి దాదాపుగా ఈ చోటే బైటారియా గుంటకి చేరుకున్నాక లోపటి నుంచి మరికొంత దూరం ప్రయాణిస్తేనే లోపల ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్ అయితే ఉందో ఆ ప్లేస్కి మనం రీచ్ కాగలుగుతాం. ఆ రీచ్ కావడానికి మరింత సమయం పట్టేలా మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చూడొచ్చు దట్టమైన అడవి ప్రాంతం, చుట్టూ ఎలాంటి దాదాపుగా కనుచూపుల మేరలో కూడా ఎట్లాంటి ఆనవాళ్ళు లేకుండా ఉన్నటువంటి ప్లేస్ మనం చూస్తున్నాం. ఈ ప్రాంతంలోనే ఎన్కౌంటర్ జరిగింది. మరికొన్ని నిమిషాల్లో ఇక్కడ ఏదైతే ఈ స్పాట్కి మనం చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. చూడొచ్చు పోలీసు బలగాలన్నీ కూడా కూంబింగ్ బలగాలన్నీ కూడా లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతానికైతే దాదాపు 18 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత కొండపైన ఉన్నటువంటి చోటే బయట ప్రాంతానికి అయితే TV9 చేరుకోగలిగింది. ఉదయం 6 గంటలకి ఛత్తీస్గఢ్లో కాంకేర్కి సంబంధించినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే జరిగిందో చోటే బైటారియా ప్రాంతానికి TV9 బయలుదేరింది. దాదాపు 4 గంటల జర్నీ తర్వాత ఆ చోటే బైటారియా ప్రాంతానికి చేరుకోగలిగింది. ప్రస్తుతం మనం ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్లో ఉన్నాం. అయితే ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్ రీచ్ అయిన తర్వాత ఒకసారిగా ఈ మొత్తం పొజిషన్ ఎక్కడైతే చోటే బైటారియా అడవి ప్రాంతంలో చూస్తే పోలీసు బలగాలు ఇంకా కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. మనం చూడొచ్చు పోలీసులంతా కూడా ఎక్కడికక్కడ ఇంకా కూంబింగ్ చేసినటువంటి దృశ్యాలు మనం గమనించవచ్చు. దాదాపు 29 మంది మావోయిస్టులు చనిపోయినటువంటి ఈ ప్లేస్ అంతా కూడా ఇప్పటికే కొంత అంతా కూడా పూర్తిగా కూడా ఈ ఏరియాలో దాదాపు మృతి చెందిన వాళ్ళు చాలామంది ముగ్గురు తెలుగు వాళ్ళు ఉన్నారు. ఈ ఏరియా దాదాపు అంతా కూడా ఇప్పుడు జరిగినటువంటి ప్లేస్ అయితే ఉందో ఆ ప్లేస్కి మనం రీచ్ అయ్యాం. ఆ ప్లేస్లో దాదాపు 29 మందికి పైగా చనిపోయారు. దాంట్లో సిరిసిల్ల సుధాకర్ అలియాస్ శంకర్రావు తెలంగాణకు సంబంధించినటువంటి మావోయిస్ట్ ఎవరైతే ఉన్నారో అతను 25 లక్షల రివార్డు ఉంది. ఆ 25 లక్షల రివార్డు ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ డీకే టాప్ కమాండర్గా ఉన్నాడు. DVC మెంబర్ అతను, నార్త్ బస్తర్ మాస్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చెల్లగరిగే ఏరియాకి సంబంధించినటువంటి సిరిసిల్ల సుధాకర్ అలియాస్ శంకర్రావు చనిపోయాడు. అతనితో పాటుగా దాశేశ్వర సమన అలియాస్ రజిత, ఈమె DCSగా ఉంది. సిరిసిల్ల సుధాకర్ అలియాస్ శంకర్ భార్య ఆదిలాబాద్ జిల్లా హుత్నూరుకు సంబంధించినటువంటి మహిళగా ఉంది. దాంతోపాటుగా లలిత, ఈమె DVC మెంబర్గా ఉన్నారు. జంతన్ సర్కార్ కమిటీకి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇప్పటివరకు ఐడెంటిఫై దాంట్లో 9 మంది అయితే మాధవి నార్త్ బస్తర్ మెంబర్, జగ్గు అలియాస్ మాల్తీ పార్దాపూర్ ఏరియా కమిటీ, రాజు సలాం దాదాపుగా అలియాస్ సుకాల్ పార్దాపూర్ ఏరియా కమిటీ మెంబర్, వెల సోను అలియాస్ శ్రీకాంత్ సోను వర్ధాపూర్ ఏరియా కమిటీ మెంబర్, రాణిత అలియాస్ జయమతి LOC కమాండర్, రామ్శిలా నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ మెంబర్. ఈ రకంగా 9 మంది ఇప్పటివరకు అరెస్ట్ అయ్యారు. ఆపరేషన్ యాంటీ మావోయిస్టులో భాగంగా ఇంకా కూంబింగ్ కొనసాగుతుంది. బస్తర్ పూర్తిగా కూడా ఇప్పటికే మావోయిస్టులకు అత్యంత ప్రాబల్యంగా ఉన్నటువంటి అబూజ్బాడ్లో పోలీసులు అడుగుపెట్టి 29 మందిని ఏదైతే చనిపోయారో ఈ ఎన్కౌంటర్ తర్వాత ఒకసారిగా కూంబింగ్ ప్లేస్ ఇది. కూంబింగ్ జరిగిన ప్లేస్లో అంతా కూడా పూర్తిగా ఇంకా పోలీసులు అంతా కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. ఓవరాల్గా ఈ ఏదైతే చోటే బైటారియా ప్రాంతం ఉందో ఆ దట్టమైన అడవి ప్రాంతం, ఇక్కడ దాదాపుగా మావోయిస్టులు తలదాచుకున్నారన్న సమాచారం నేపథ్యంలో పోలీసులు ఛత్తీస్గఢ్తో పాటుగా BSF ఛత్తీస్గఢ్ వచ్చి చేసిన ఆపరేషన్లో 29 మంది మావోయిస్టులు చనిపోయారు. దాంట్లో 3 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మావోయిస్టులంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఆపరేషన్ తర్వాత ఛత్తీస్గఢ్లో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయి. రేపు సార్వత్రిక ఎన్నికల మొదటి షెడ్యూల్లో భాగంగా ఛత్తీస్గఢ్లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరగనుంది. ఈ ఒక్కరోజు ముందు పోలింగ్ ముందు జరిగిన ఈ ఎన్కౌంటర్ని కేంద్ర హోంశాఖ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఈ కేసులో ఈ మొత్తం వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి మావోయిస్టులు అంతా కూడా చనిపోయారు కాబట్టి చాలా పెద్ద విజయంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చూస్తుంది. ఈ ఘటన తర్వాత ఇంకా లోపల ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, లోపల ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్ని కొద్దిసేపట్లో మనం రీచ్ అవుతాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం. ప్రస్తుతానికైతే కూంబింగ్ ఆపరేషన్ ఇంకా ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎటకేలకు ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్కి మనం రీచ్ అయ్యాం. ఎన్కౌంటర్ ప్లేస్కి మరొక కిలోమీటర్ దూరంలో దగ్గరగా దాదాపుగా 1 కిలోమీటర్ రేడియస్లో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్లో ఇంకా కూంబింగ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఈ మొత్తం ఆపరేషన్ అంతా కూడా ఛత్తీస్గఢ్ BSFతో పాటుగా
కాంకేర్ జిల్లాకు సంబంధించిన పోలీసులు చేశారు. ఒకప్పుడు దండకారణ్యం అంటేనే పోలీసులు భయపడేవాళ్ళు. మావోయిస్ట్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ దండకారణ్యంలో ఎస్పెషల్లీ అబూజ్మడ్కి సంబంధించినటువంటి అబూజ్మడ్లో మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా అగ్రనాయకత్వం అంతా కూడా ఉంటుంది. అబూజ్మడ్లో ఇప్పటివరకు కేంద్ర హోంశాఖ 2004 నుంచి ఆపరేషన్ గ్రీన్ హంట్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో 2004 నుంచి స్టార్ట్ అయినటువంటి గ్రీన్ హంట్ ఇప్పటివరకు అబూజ్మడ్లో అడుగుపెట్టలేకపోయింది. కానీ అబూజ్మడ్లో మాత్రం ఇప్పుడు కాంకేర్ జిల్లా పోలీసులు చేసినటువంటి సెర్చ్ ఆపరేషన్ మాత్రం చాలా పెద్ద ఎత్తున ఛత్తీస్గఢ్ పోలీసులకి దాదాపుగా ఇదొక రికార్డుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 29 మంది మావోయిస్టులు చనిపోయినటువంటి ఈ ఎన్కౌంటర్ ప్లేస్లో ఇంకా కూమింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. మనం చూడొచ్చు ఈ మొత్తం ఆపరేషన్ సంబంధించి దాదాపుగా పోలీసులు ఇంకా కూమింగ్ కొనసాగిస్తున్నారు. దాదాపుగా బీఎస్ఎఫ్ ఛత్తీస్గఢ్తో పాటుగా స్పెషల్కి సంబంధించినటువంటి పోలీసులు అంతా కూడా ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. ఇంకా ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్లో ఈ సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. ఈ సెర్చ్ ఆపరేషన్లో బీఎస్ఎఫ్కి సంబంధించినటువంటి ఛత్తీస్గఢ్ బలగాలు దాంతోపాటుగా కాంకేర్ జిల్లాకు సంబంధించిన పోలీసులు అంతా కూడా ఇంకా ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తాం. మనం చూడొచ్చు మొత్తం నలుముప్పుల ఈ ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్ అయితే ఉందో ఈ ప్లేస్లో నలువైపులా కూడా అంతా కూడా ఒకసారిగా ఇంకా కూమింగ్ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులే చూస్తున్నాం. చూడొచ్చు పోలీసులంతా కూడా ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్లో ఇంకా ఏవైనా మావోయిస్టుల ఆనవాళ్ళు కావచ్చు, లేదంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి కదలికలు కావచ్చు ఉన్నాయన్న సమాచారంతో ఇంకా కూమింగ్ ఆపరేషన్ చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఇది TV9 ఎక్స్క్లూజివ్గా చూస్తుంది. దండకారణ్యంలోకి వచ్చిన TV9 మొత్తం కూమింగ్ దృశ్యాలను ఒకసారిగా పోలీసులు చేసినటువంటి కూమింగ్ దృశ్యాలను TV9 చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్కి మొదటి టీవీ ఛానల్గా తెలుగులో ఇప్పటివరకు ఎవరు కూడా ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్కి రీచ్ అవ్వలేదు. ప్రస్తుతం మనం ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్తో పాటుగా పోలీసులు చేసిన కూంబ్ ఆపరేషన్ ఏవైతే ఉందో ఆ కూంబింగ్ ఆపరేషన్ కూడా ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. వాళ్ళంతా కూడా మావోయిస్టులకు సంబంధించిన సమాచారంతో కొంత పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి సమాచారం నేపథ్యంలో వాళ్ళందరూ కూడా పట్టుకునే కోసం జల్లెడబడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పూర్తిగా ఈ ఏరియా అంతా కూడా పోలీసు బలగాలతో నిండిపోయింది. దాదాపు ఈ ఏరియా చుట్టూ అంతా కూడా కంప్లీట్గా తమ రేడియస్లోకి తీసుకొని ఇక్కడ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు పోలీసు అధికారులు. దాదాపు ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి బీఎస్ఎఫ్ ఛత్తీస్గఢ్తో పాటుగా స్పెషల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ స్పెషల్ పార్టీస్ అన్నిటి కూడా ఇక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తాం. చూడొచ్చు ఈ మొత్తం ఆపరేషన్ అంతా కూడా దాదాపు 5 గంటల పాటు కొనసాగింది. 5 గంటల పాటు కొనసాగినటువంటి ఈ ఆపరేషన్లో దాదాపు 29 మంది మావోయిస్టులు చనిపోయారు. దాంట్లో దాదాపు 3 తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారు ఉన్నారు. సుధాకర్ అలియా శంకర్రావు చాలా 25 సంవత్సరాల క్రితం మావోయిస్ట్ పార్టీలో చేరి అక్కడ దాదాపుగా ఈ ఏరియాలో దాదాపుగా బస్తర్ ఏరియాకి సంబంధించి కావచ్చు, కాంకేర్కి సంబంధించినటువంటి దాదాపు ఈ ఏరియాలో చాలా పెద్ద ఎత్తున ఆయనకు పేరుంది. ఈ మొత్తంలో ఆయన చేసినటువంటి దాదాపు 25 ఏళ్ళుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ఆయనతో పాటుగా ఆయన భార్య కూడా ప్రస్తుతం ఈ ఎన్కౌంటర్లో చనిపోయారు. తెలంగాణకు సంబంధించి మొత్తం 3 చనిపోయినట్టుగా అధికారులు అయితే గుర్తించారు. ఓవరాల్గా ఇంకా ఈ సెర్చ్ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతుంది. మనం చూసాం కాంకేర్ జిల్లాలో జరిగిన చోటే బైటారి అడవుల్లో ఉన్నాం. ఈ అడవుల్లో ఫస్ట్ టైం మనం TV9 చేరుకుంది ఈ అడవికి. ఇక్కడ జరిగిన ఆపరేషన్ అంతా కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చూస్తున్నాం. గ్రేహౌండ్స్ ఎక్కడైతే కూమింగ్ ఆపరేషన్ ఛత్తీస్గఢ్ బీఎస్ఎఫ్ ఏ రకంగా చేసిందో అది కూడా ఇప్పటివరకు చూసాం. ఇంకా ఈ సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఛత్తీస్గఢ్లోనే అతి మేజర్ ఎన్కౌంటర్ దండకారణ్యంలో కనీసం ఇలాంటి ఎన్కౌంటర్ ఎప్పుడు జరగలేదు. అట్లాంటి కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ ప్లేస్కి TV9 చేరింది. మొదటి తెలుగు ఛానల్ దండకారణ్యంలో ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్కి చేరుకుంది. ప్రస్తుతం మనం ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ చూస్తే దాదాపు ఈ రేడియస్లో దాదాపు ఒక 1/2 కిలోమీటర్ రేడియస్లో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్లో దాదాపుగా మావోయిస్టులకు సంబంధించిన ఆనవాళ్ళన్నింటినీ కూడా పోలీసులు పూర్తిగా కూడా చెరిపేసే ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా మావోయిస్టులకు సంబంధించిన ఆనవాళ్ళు లేవు. ఎందుకంటే 29 మంది దాదాపు 60 మందికి పైగా ఈ ఎన్కౌంటర్లో పోలీసులు ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టులు పాల్గొన్నారని ముందుగా భావించారు. దాంట్లో భాగంగా ఈ ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్కి మనం చేరుకున్నాం. చెట్టుకు పుట్టకొక దాదాపుగా డెడ్ బాడీ అంతా కూడా నిన్న రికవరీ చేశారు. మనం వెళ్తున్న ప్లేస్ అవుతుంది ఇదంతా కూడా ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశమే. దీంట్లో పెద్ద ఎత్తున డెడ్ బాడీస్ని రికవరీ చేశారు. ఇక్కడ చాలా వరకు రక్తపు మరకలు ఇంకా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 29 బాడీస్ని ఇదే ఏరియాలో ఐడెంటిఫై చేశారు. ఇదే ఏరియాలో
దాదాపుగా ప్రతి ఒక్క చెట్టు దగ్గర కూడా మీకు బ్లడ్ సంబంధించినటువంటి దాదాపు ఎన్కౌంటర్ జరిగి 2 రోజులైంది కాబట్టి పెద్ద ఎత్తున ఎండ ఉండడం వల్ల ఆ మరకలను కూడా ఎక్కడికక్కడ చెరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 29 మంది డెడ్ బాడీస్ అంతా కూడా ఇక్కడి నుంచి రికవరీ చేసి నిన్న ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్కి తీసుకొచ్చారు. ఇక్కడ దట్టమైన అటవీ ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో కూంబింగ్ చేసిన తర్వాత ఇంకా ఆనవాళ్ళు ఏమైనా మిగిలిన కోణంలో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేస్ అంతా కూడా పరిశీలిస్తున్నారు. చూడొచ్చు మనం ఈ ఏరియాలోనే దాదాపు ఈ చుట్టూ రేడియస్లోనే ఎన్కౌంటర్ అంతా కూడా జరిగింది. దాదాపు 1/2 కిలోమీటర్ రేడియస్లో ఎన్కౌంటర్ అంతా కూడా పూర్తిగా జరిగింది. పోలీసుల తూటాలకి చెట్లు కూడా ఎక్కడికక్కడ చెల్లాచెదరైనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఆ చెట్లకు కూడా బుల్లెట్లు తాకినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా పోలీసులకు సంబంధించిన బుల్లెట్లకే పూర్తిగా కూడా ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ చెల్లాచెదరైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపు 29 మంది చనిపోయినటువంటి ఈ ఎన్కౌంటర్లో అనేక మంది తెలుగు సంబంధించిన వాళ్ళు చనిపోయారు. వాళ్ళందరినీ కూడా ఇప్పటికే కొంతమందిని ఐడెంటిఫై చేశారు. 9 మందిని ఇప్పటివరకు ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితిని అయితే మనం చూసాం. ఇంకా కూంబింగ్ ఆపరేషన్, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నాయి. ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్లో ఒకసారి మనం ఆనవాళ్ళని గమనిస్తే కంప్లీట్గా ఇక్కడ ఆనవాళ్ళన్నీ కూడా పూర్తిగా తుడిచేశారు. ఎక్కడ కూడా కనీసం ఎవరికి సంబంధించిన ఆనవాళ్ళని కూడా లేకుండా, ఎందుకంటే దాదాపు చూడొచ్చు వాళ్ళు వంట చేసుకున్నటువంటి మావోయిస్టులు వంట చేసుకున్నటువంటి ఏవైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ను కూడా, ఎందుకంటే డిన్నర్ వాళ్ళు లంచ్ చేసిన తర్వాతనే ఇక్కడ అంతా కూడా చేశామని చెప్పారు కాబట్టి ఇక్కడ చూడొచ్చు వాళ్ళు వంట చేసుకున్నటువంటి ఆనవాళ్ళు కొన్ని గుర్తిస్తున్నాం. దాంతోపాటు ఈ దట్టమైన అడవి ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో కంప్లీట్గా పోలీసులంతా కూడా ఇక్కడ డెడ్ బాడీస్ అన్ని దొరికిన తర్వాత బస్తర్కి తీసుకొచ్చారు. దాదాపుగా 10 ఆటోమేటిక్ వెహికల్స్, 10 ఆటో వెపన్స్, దాంతోపాటుగా 9 నాన్ ఆటో వెపన్స్తో పాటు దాదాపుగా బాంబులు, చాలా వరకు ఇంకా అనేక సామాగ్రి అంతా కూడా ఇక్కడ సీజ్ చేశారు. ఇట్లాంటి కొంత మావోయిస్టులు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని లంచ్ చేసిన తర్వాత సేద తీరుతున్నటువంటి సమయంలోనే ఎన్కౌంటర్ జరిగింది. ముందుగా ఎన్కౌంటర్ స్టార్ట్ అయిన ప్లేస్ ఇది. ఈ ప్లేస్లోనే ఒక్కసారిగా పెద్ద ఎత్తున పోలీసులు బలగాలంతా కూడా వచ్చి మావోయిస్టులపైకి అటాక్ దిగారు. చుట్టుపక్కల 3 కిలోమీటర్ల రేడియస్ నుంచి కాల్పులు జరుపుతూ మొత్తం దాదాపుగా 240 మందితో కూడినటువంటి బీఎస్ఎఫ్ ఛత్తీస్గఢ్తో పాటుగా కాంకేర్ జిల్లాకు సంబంధించినటువంటి స్పెషల్ పోలీసులు, ఛత్తీస్గఢ్ స్పెషల్ టీం అయితే ఉందో ఈ యాంటీ నక్సల్ కోసం వాడుతున్నటువంటి టీం అంతా కూడా ఈ ఆపరేషన్లో పాల్గొంది. దాదాపుగా 240 మందికి పైగా పాల్గొంటే దాంట్లో 40 మంది బీఎస్ఎఫ్ అయితే 200 మంది మొత్తం ఛత్తీస్గఢ్ సంబంధించిన స్పెషల్ ఫోర్సెస్ ఉన్నాయి. ఈ ఏరియాని బేస్ చేసుకొని ఫైరింగ్ జరిగింది. ఫైరింగ్ దాదాపు 1/2 కిలోమీటర్ రేడియస్, ఇక్కడి నుంచి ఈ ప్లేస్ నుంచి 1/2 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ పారిపోతున్నటువంటి మావోయిస్టులను ఒక్కసారిగా పట్టుకునే ప్రయత్నం చేయడం, వాళ్ళపైన మూకుమ్మడిగా కాల్పులకు దిగడంతో 29 మంది మావోయిస్టులు చనిపోయారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా చెప్తున్నారు. ఇక్కడ దాదాపుగా అబూజ్మఠ్ ఏరియాలోకి ఎంటర్ అవ్వడం అనేది చాలా కష్టం. అబూజ్మఠ్ ఏరియాకి టీవీ9 రాగలిగింది. అబూజ్మఠ్ బార్డర్ని టీవీ9 రీచ్ అయింది. ప్రస్తుతం ఇక్కడ చోటే బైంటాయ ఎక్కడైతే ఈ అటవీ ప్రాంతం ఉందో అటవీ ప్రాంతానికి చేరుకొని ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్ చూస్తున్నాం. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా మరింత భయంకరమైన దృశ్యాలు ఇంకా కనిపించే అవకాశం ఉంది. కానీ పోలీసులు ఇక్కడ వరకే అలో చేస్తున్నారు కాబట్టి ఇంకా లోపల మెయిన్ కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. మనం చూడొచ్చు ఈ రూట్ ఏదైతే ఉందో ఈ రూట్ని వెతుక్కుంటూ కొంతమంది మావోయిస్టులు పారిపోయే ప్రయత్నం చేస్తారు. మావోయిస్టుల పారిపోయే ప్రయత్నం చేయడంతోనే కొంత పోలీసులు అంతా కూడా అలర్ట్ అయ్యి ఈ రూట్లో వెళ్ళి వాళ్ళందరినీ కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తే ఎన్కౌంటర్లో భాగంగా చనిపోయారు. దాదాపు ఇంకా ఈ రూట్లో లోపలికి వెళ్తున్న కొద్దీ దట్టమైన అటవీ ప్రాంతం ఇంకా క్లియర్గా ఉంది కాబట్టి కొంత సమయం ఇంకా తీసుకునే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికైతే ఈ మొత్తం ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి ఇంకా దట్టమైన అటవీ ప్రాంతంలో ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూసినటువంటి ప్లేస్ అయితే ఉందో ఇక్కడే మావోయిస్టులు సేద తీరడానికి ప్రయత్నించి వాళ్ళంతా కూడా ఇక్కడ గుంపులుగా కూర్చున్నటువంటి సమయంలో లంచ్ అయ్యాక వాళ్ళంతా కూడా ఇక్కడ కూర్చున్నటువంటి సమయంలో ఒకసారిగా పోలీసులు దాడికి దిగడంతో ఎన్కౌంటర్ ప్రారంభమైంది. ఎన్కౌంటర్ స్పాట్కి అయితే రీచ్ కాగలిగాం. దాదాపు 29 మంది చనిపోయిన ఎన్కౌంటర్ స్పాట్ నుంచి టీవీ9 మీకు ఎక్స్క్లూజివ్గా ఈ రిపోర్టింగ్ అందిస్తుంది. దాదాపు 18 కిలోమీటర్ల కొండ ఎక్కిన తర్వాత ఈ మొత్తం ఎన్కౌంటర్ స్పాట్ని అయితే మనం రీచ్ కాగలిగాం. ప్రస్తుతానికైతే ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా కూంబింగ్ అయితే కొనసాగుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలో గ్రేహౌండ్స్కి ఎట్లయితే మావోయిస్ట్ ఆపరేషన్స్లో కీలక పాత్ర వహిస్తారో ఛత్తీస్గఢ్లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ ఆర్మ్ ఫోర్స్, ఛత్తీస్గఢ్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ ఆర్మ్ పోలీసులకు కూడా అదే రకమైన పేరుంది. నిత్యం కూంబింగ్ ఆపరేషన్లో పాల్గొనే ఛత్తీస్గఢ్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ ఆర్మ్ పోలీసులంతా కూడా ఈ ఆపరేషన్లో
ఎస్పీ కళ్యాణ్ నేతృత్వంలో ఈ ఆపరేషన్ చేయగలిగారు. అసలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి బీఎస్ఎఫ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ బీఎస్ఎఫ్ కావచ్చు, అట్ ద సేమ్ టైం ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ ఆర్మీ రిజర్వ్ పోలీసులు అంతా కూడా ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్నారు. అసలు కుమ్మింగ్ వెళ్ళిన సమయంలో అసలు అటు ఈ ఆర్మ్డ్ కమాండోస్ ఏ రకంగా ఫీల్ అవుతారు అనేది చాలామంది కమాండోస్ ఉన్నారు. ఈరోజు ఎక్కడైతే కుమ్మింగ్లో పాల్గొంటున్నటువంటి అనేక మంది ఉన్నారు, వాళ్ళందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఒక కమాండర్ ఇక్కడ ప్రస్తుతం మనకు సంబంధించి ఛత్తీస్గఢ్ ఆర్మీ రిజర్వ్కి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారు. आप कुंभिंग जाने के टाइम में कैसे फील हो जाता? यहाँ से मोटिवेट करते हैं अधिकारी लोग, हम लोग जवान एकदम अलर्ट रहते हैं, गश्त करने के लिए पूरा जवान एकदम रेडी रहते तैयार रहते हैं। अब गश्ती के जाने के टाइम में कितना लोग टीम के साथ रहते? टीम में टीम हिसाब से रहते हैं, 40 का है, 45 का है बल, अलग अलग टीम में अलग अलग संख्या है। जो क्षेत्र हिसाब में जो नक्सलियों का जो जमावड़ा जो सूचना मिल रहता है उसके हिसाब से टीम रवाना होता है। आप गश्ती में रहते हो तो आप जाने रहे हो तो नक्सल आपको सामने आए तो आप फायरिंग शुरू करते हैं, नहीं तो उधर से आदेश आना आपको? नहीं, नक्सल लोग पहले फायर कर देते हैं, उसके बाद जवान लोग इधर फायर चालू कर देते हैं। आप फर्स्ट फायर नहीं करते आप? हाँ, कन्फर्म हो जाने के बाद हम लोग फायर कर देते हैं। ఓకే, ఇంకా చాలామంది యంగ్ కమాండర్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో దాదాపు ఈ ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరిట దాదాపు 80,000 మంది బలగాల్ని కేంద్ర ప్రభుత్వం నియమించింది. దాంట్లో పెద్ద ఎత్తున చాలామంది యువకులంతా కూడా జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఇంకొక కమాండో ఉన్నారు, యంగ్ కమాండోస్ వీళ్ళిద్దరు కూడా వీళ్ళని అడిగి ప్రయత్నం చేద్దాం. आप कैसे फील हो जाते हैं? कितना साल से आप ये गश्ती में पार्टिसिपेट हो रहे हैं? 2 साल से। 2 साल से जी। आप कैसे फील गए तो वो नक्सल आपके सामने आए तो फायरिंग हो जाते हैं ना, आपका मन में क्या आता है? उतना टाइम जज्बा रहता है प्लानिंग के हिसाब से, अगर सामने आए तो फायर का जवाब फायर से, और पहले हम लोग देख लेते हैं कि नक्सली है सिविलियन है, उसके हिसाब से फिर आप कैसे आइडेंटिफाई करते हैं नक्सल है सिविलियन है, कैसे आइडेंटिफाई करते हैं? वर्दी रहता है, राइफल रहता है उन लोग का, तो उससे हम लोग आइडेंटिफाई करते हैं। उतना टाइम रहता है आपके पास वो चेक करने का? रहता है सामने में, अगर वो पहले फायर खोल दिया तो हम लोग भी फायर खोल देते हैं, ऐसा होता है। Okay. कुछ लोग मर जाते ना वो जवान भी, ये टाइम में आपको तो डर आते? नहीं, डर तो नहीं लगता, हम लोग को जज्बा रहता है, मोटिवेट किए रहते हैं, और हम लोग का जो क्षेत्र रहता है उसको नक्सल मुक्त करना है, तो यही सब जज्बा के साथ हम लोग आगे बढ़ते हैं। ओके, आप आपका फैमिली याद करते हैं वो टाइम में, एनकाउंटर के टाइम में फैमिली याद आते? फैमिली नहीं, उतना टाइम बस यही जज्बा रहता है कि नक्सल मुक्त करना है, देश के लिए अपने राज्य के लड़ना है। आप कितने साल से काम करें? मैं 2 साल से। నక్సల్స్ ఎదురు పడితే తాము ఇప్పుడు కూడా డైరెక్ట్ అటాక్కి రాము, కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్, వాళ్ళు నార్మల్ వ్యక్తులా లేకపోతే ఇంకా ఎవరు అనేది చూసిన తర్వాతనే తాము చేస్తామని చెప్తున్నారు. ఆపరేషన్లో పాల్గొంటున్న మరొక యంగ్ కమాండో ఉన్నారు. आप कितने साल से गश्ती कर रहे हैं? 2 साल। 2 साल। अभी कुछ पार्टिसिपेट करें इनकाउंटर में? जी जी। 2 फायरिंग में और एक रूम इंटरवेंशन में। आपको आप कैसे डायरेक्ट नक्सल्स आपके सामने आए तो डायरेक्ट फायर करते हैं ना तो वेट करते हैं? ना फायर करते हैं, जैसे कंफर्म हो जाता है कि नक्सली है सीधा फायर में। कैसे कैसे कंफर्म हो जाता है आपका? जैसे वर्दी पहने रहते हैं या फिर राइफल रखे रहते हैं, ग्रुप में चलते हैं ज़्यादातर उन लोग, तो पता चल जाता है कि नक्सली। ఓకే, థ్యాంక్ యూ. ఇది ఛత్తీస్గఢ్లో దండకారణ్యం నుంచి TV9 చేసిన ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ఇది మొదటి తెలుగు ఛానల్ అబూజ్బాద్లోకి ఎంటర్ అయింది. నక్సల్ ఆపరేషన్ ఎక్కడైతే ఛత్తీస్గఢ్ పోలీసులు చేసిన ఎన్కౌంటర్ ప్లేస్కి రీచ్ అయ్యి ఇక్కడ కూంబింగ్లో పాల్గొన్న అనేక మంది ఇక్కడ ఛత్తీస్గఢ్ ఆర్మ్ రిజర్వ్కి సంబంధించినటువంటి అధికారుల కూంబింగ్లో పాల్గొంటారు. నిత్యం వీళ్ళు పోలీసుల ఎన్కౌంటర్లు, మావోయిస్టుల ఎన్కౌంటర్లో నిత్యం చనిపోతున్నటువంటి జవాన్ల మనోగతాన్ని కూడా TV9 ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మొత్తం నక్సల్ ముక్త్ బస్తర్ చేయాలి, ఛత్తీస్గఢ్లో నక్సల్ లేకుండా చేయాలన్నది తమ నినాదంగా చెప్తున్నారు. కాబట్టి చూడాలి ఛత్తీస్గఢ్లో 80,000 మంది పోలీసు బలగాలతో చేస్తున్న ఈ ఆపరేషన్ ఏ రకంగా ఉంటుంది. ఇప్పటికీ చాలామంది బస్తర్ ముక్త్ నక్సల్ చేయాలి, నక్సల్ ముక్త్ బస్తర్తో పాటుగా నక్సల్ ముక్త్ ఛత్తీస్గఢే తమ ధ్యేయమని అనేక మంది కమాండర్లు చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఓవరాల్గా దాదాపు ఈ సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. మనతో వచ్చిన గ్రేహౌండ్స్ కమాండో ఆపరేషన్ ఇక్కడ ఏదైతే తెలంగాణలో గ్రేహౌండ్స్ ఎంత కీలకమో ఛత్తీస్గఢ్లో ఈ ఛత్తీస్గఢ్ ఆర్మ్ రిజర్వ్ ఫోర్స్ కూడా అంతే కీలకం. కాబట్టి ఈరోజు వాళ్ళు కూడా తమలో ఉన్నటువంటి ఆవేదనని, తమ దేశం కోసం పోరాడుతున్నాం, నక్సల్స్ ఎదురుగా వచ్చిన సమయంలో వాళ్ళ దగ్గర రైఫిల్తో పాటుగా ఇంకా ఏమైనా సామాగ్రి ఉంటేనే ఫైర్ చేస్తాం తప్ప సామాన్య మానవులు మేము ఎప్పుడు కూడా ఎన్కౌంటర్ చేయమని చెప్తున్నారు. దాంతోపాటుగా ఒకసారి ఫైరింగ్ జరుగుతున్న సమయంలో ఖచ్చితంగా తమకు ఫ్యామిలీ గుర్తొస్తుంది, కానీ ఫ్యామిలీ కంటే దేశం ముఖ్యం. కాబట్టి తమ దేశం కోసం ఛత్తీస్గఢ్లో ఎస్పెషల్లీ
బస్తర్లో నక్సల్ లేని బస్తర్, నక్సల్ లేని ఛత్తీస్గఢ్ని చూడమే తమ ధ్యేయం అనేది అనేక మంది గ్రేహౌండ్స్ కానిస్టేబుల్స్, అనేక మంది ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ ఆర్మ్ రిజర్వ్ పోలీసులు, ఛత్తీస్గఢ్ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దండకారణ్యంలోకి అడుగుపెట్టిన టీవీ9 దాదాపు 8 గంటల పాటు కూంబింగ్ ఆపరేషన్లో పాల్గొన్న కమాండోస్తో, ఛత్తీస్గఢ్ ఆర్మ్ రిజర్వ్ ఫోర్స్ కమాండోస్తో పాటు తిరిగి స్పాట్కి రీచ్ అయ్యి స్పాట్లో ఉన్న అన్ని అంశాలను కూడా చూపెట్టిన తర్వాత సెర్చ్ ఆపరేషన్ ముగిసింది. అయితే ఇంకొక టీం ఎన్కౌంటర్ తర్వాత పారిపోయినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో మావోయిస్టుల వైపు, ఆ వైపు వెళ్ళింది. కానీ ఈ మొత్తం ఎంటైర్ ఆపరేషన్ సంబంధించి ఏవైతే జరిగిందో ఆ ప్లేస్లో నుంచి సెర్చ్ ఆపరేషన్స్ జరిగిన తర్వాత కూంబింగ్ బలగాలు ఒక్కొక్కటిగా ముందుకు వెళ్తున్నాయి. ఇంకా ముందుకు వెళ్ళి వాళ్ళు ఇంకా నక్సల్స్ ఎక్కడైతే తలదాచుకున్నారో ఆ ప్లేస్లోకి వెళ్ళి నక్సల్స్ని అంతమొందించడమే తమ ధ్యేయంగా చెప్తున్నారు. దాదాపు 8 గంటల పాటు జరిగిన ఈ సెర్చ్ ఆపరేషన్లో అనేక అంశాలు టీవీ9 కళ్ళ ముందు చూపెట్టే ప్రయత్నం చేసింది. ఇక్కడ ఛత్తీస్గఢ్ పోలీసుల మనోగతం కావచ్చు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు కావచ్చు, నక్సల్ ముక్త్ బస్తర్తో పాటుగా నక్సల్ ముక్త్ ఛత్తీస్గఢ్ చేయాలన్నదే వాళ్ళ ధ్యేయంగా కనిపిస్తుంది. ఓవరాల్గా టీవీ9 ఛత్తీస్గఢ్ దండకారణ్యంలోకి వచ్చి మావోయిస్టులు పోలీసులకు జరిగిన ఎన్కౌంటర్ భీకర దృశ్యాల్ని చూపెట్టగలిగింది. నక్సల్ విముక్త్ బస్తర్, నక్సల్ విముక్త్ ఛత్తీస్గఢ్ ధ్యేయంగా ఆర్మ్ రిజర్వ్ ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. వాళ్ళంతా కూడా ఒకే చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఛత్తీస్గఢ్ నుంచి నక్సల్ను పంపించడమే తమ ధ్యేయంగా చెప్తున్నారు. ఒకవైపు ప్రతిసారి ఇదే రకంగా జరుగుతుంది, కానీ ఇప్పుడు జరిగిన 29 మంది ఎవరైతే చనిపోయారో వాళ్లకు ప్రతీకారకంగా ఖచ్చితంగా మావోయిస్టు మరొకసారి రెచ్చిపోయే అవకాశం ఉంది. మావోయిస్టులు గతంలో ప్రతిసారి ఎప్పుడు ఎన్కౌంటర్ జరిగినా కూడా అనేక సార్లు కూడా వీళ్ళు పోలీసుల పైన దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ ఆపరేషన్ దీంతో ముగుస్తుందా, లేకుంటే దీనికి ప్రతీకారంగా మరొక భయంకరమైన ఎన్కౌంటర్ని పోలీసుల్ని టార్గెట్గా మావోయిస్టులు టార్గెట్ చేస్తారా లేదా అన్నది చూడాల్సింది. ఓవరాల్గా మాత్రం ఛత్తీస్గఢ్లో ఈ ఆపరేషన్ని టీవీ9 మీకు ఎక్స్క్లూజివ్గా మొదటి తెలుగు ఛానల్గా చూపెట్టే ప్రయత్నం అయితే చేసింది. ఛత్తీస్గఢ్ నుంచి అనేక అంశాలు మేము దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం నాతో పాటుగా కెమెరామెన్ వెంకట్ అయితే చేశాడు. ఇది 8 గంటల పాటు జరిగిన సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. మావోయిస్టుల కోసం ఇంకా బలగాలు ముందుగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడి వరకు దాదాపుగా ఛత్తీస్గఢ్లో జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్ని టీవీ9 ప్రత్యక్షంగా మీకు చూపెట్టే ప్రయత్నం అయితే చేసింది. దీని తర్వాత పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, దీని ప్రతీకార దాడి ఏ స్థాయిలో ఉంటుందనేది మాత్రం కాలమే సమాధానం చెప్పాలి. కెమెరా పర్సన్ వెంకట్తో విజయ్, టీవీ9 దండకారణ్యం నుంచి ఛత్తీస్గఢ్.